ఈరోజు డిఎస్సి అండ్ టెట్ దానికి సంబంధించి ఈరోజు 20,000 పైకు ఉద్యోగాలు ఉంటే ఈరోజు 11,000 ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఈరోజు జనాల నిరుద్యోగులను కానీ జనాలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసపూరితం అని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులు ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈరోజు నిరుద్యోగులకు 11,000 ఉద్యోగాలు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. డిఎస్సి కానీ హెచ్జిటి కానీ 7,000 నుంచి 11,000 మధ్యలో మాత్రమే వేశారు. ఇంకా 20,000 పైచీలకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి నిరుద్యోగుల నిరసన ఉన్నది. ఇన్ని కాలం పెట్టుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పేసి ఈరోజు అలాంటి హామీలు ఈరోజు దాని పక్కన పెట్టుకేసి ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముమ్మరంగా ఎన్నికల సన్నాహంలో ఉన్నది. మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఈరోజు విద్యా రాజకీయ పార్టీ పక్షాన ఈరోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మేము విద్యా రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం పక్కా అక్కడ వాళ్ళకి మద్దతుగా న్యాయం జరిగే వరకు నిలబడుతుందని ఈరోజు ఈ సభాపూర్వకంగా ఈ నిరుద్యోగుల పక్షాన గురుకుల సంబంధించిన నిరుద్యోగుల పక్షాన్ని ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. 100 రోజులలో చేస్తున్నారు, 100 రోజులు అయిపోయింది ఈరోజు. మరి ఇక్కడ 100 రోజులు ఈరోజు మీకు ఇంకా కంటికి అనిపించట్లేదా? వీళ్ళ బాధ అనిపించట్లేదు, వీళ్ళ గోసగా అనిపించట్లేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేసినావు, అదేవిధంగా మీరు మోసం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. మీరు చెప్పండి ప్రధాన